కల్తీ నెయ్యి కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిని ఈరోజు సిట్ అధికారులు విచారించారు. విచారణలో భాగంగా ధర్మారెడ్డి అప్రూవర్గా మారారని, అప్పుడు అసలు కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో ఏం జరిగిందనేది నిజాలు ఆయన బయట పెట్టారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అతి త్వరలో ధర్మారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో మాజీ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి గారిని ఈరోజు సిట్ అధికారులు విచారించారు. విచారణలో భాగంగా ఆయన అప్రూవర్గా మారారని, అసలు ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో ఏం జరిగిందనేది ఆయన బయట పెట్టేశారని, అతి త్వరలో ధర్మారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి గారు వీరిద్దరూ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నిజంగానే అంటే ఇక్కడ కొన్ని నమ్మలేని విషయాలు కొన్ని ఉంటాయి. అవి తప్పకుండా నమ్మాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే తిరుమల వెంకన్న స్వామికి సంబంధించి ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడుగా పిలువబడే ఒడ్డికాసుల వాడికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న విషయాలు విస్తుపోయేలా ఉన్నాయి. ఇందుట్లో నాకు తెలిసినంత వరకు అధికారుల పర్యవేక్షణ లేకపోతే విచారణ సంస్థల యొక్క గొప్పతనమా కాదని నేను అనను, కానీ వీటన్నిటికి కూడా ఒక అతీతమైన శక్తి ఆ ఏడుకొండల వాడే నడిపించుకుంటున్నాడని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, కొంతమంది కరుడుగట్టిన వాళ్ళ విషయంలో కొన్ని నమ్మలేని నిజాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కొంతమందికి పరివర్తన చెందే అవకాశం ఆయన ఇచ్చినా కూడా వాళ్ళలో పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ కనిపించట్లా. ఓకే, కాబట్టి ఆయనే ప్రత్యక్షంగా రంగంలో దిగాడా అనిపిస్తుంది చూడబోతూ ఉంటే. ఎందుకంటే ఇన్ని విషయాలు మనకు తెలిసి బోలయ్య బాబా డైరీ ముఖ్యంగా తీసుకుంటా ఉంటే అందుట్లో ఇద్దరు డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు దానికి డైరెక్టర్లు అయ్యారు. మీరు గమనించుకోండి. 2022లో వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి తీసుకోకుండా బోలయ్య బాబా డైరీని రద్దు చేశారు కదా కాంట్రాక్టర్ నుంచి. అయినా సరే వాళ్ళు ఇద్దరూ వచ్చేసి వైష్ణవి డైరీలో డైరెక్టర్లు అయ్యారు. ఓకే, ఏఆర్ డైరీని అడ్డం పెట్టుకొని వాళ్ళు మళ్ళీ అదే దందా నడిపారు. ఎవరి ఆధ్వర్యంలో ఇదంతా? ఏదైతే సుబ్బారెడ్డి గారు ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది ఇవంతా. ఓకే, ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే కదా జరిగింది. అంటే ఆ రోజు వాళ్ళది ఎందుకు రద్దు చేశారు? నాణ్యమైన నెయ్యి కాదని, నాణ్యమైన సరుకులు అందట్లేదని స్వయంగా 2022 సంవత్సరంలో ఆయన ఆ గోడౌన్ సందర్శించి దినుసులన్నీ పరీక్ష చేసి నెయ్యిని పరీక్ష చేసి ఉదంతాలు మొత్తం ఫేస్బుక్లో ఎవరైతే అప్పన్న నేతలు ఉన్నాడో వాళ్ళ పిఏ ద్వారా ఫేస్బుక్లో వచ్చింది. ఒక కథనం రాశారు వాళ్ళు ఆ ఫోటోలతో సహా. మరి 2022లోనే ఇవన్నీ గుర్తించి అతను రద్దు చేసినటువంటి సుబ్బారెడ్డి ఎవరిని నిందితులుగా చేర్చాడు, ఏ విజిలెన్స్ వాళ్ళు విచారించారు, ఎవరికి శిక్షలు వేయించాడు, ఎందుకని శిక్షలు వేయించలేదు అంటే మీ హయాంలో పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ అనే అతను అన్ని 100 కోట్ల రూపాయలు ఆయన సంపాదించిన బయట లోక్ అదాలత్లో మీరు రాజీ పెడతారు. బోర్డుకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, మీరు ఒక్కళ్ళే నిర్ణయం తీసుకుంటారు. చెల్లుబాటు అవుతుందా? అది ఆస్తులు ఎవరెవరు రాయించుకున్నారో అతను ఎంత ఆస్తులు సంపాదించుకున్నారో ఇప్పుడు ఈ విచారణలో ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఇలాంటివి మీరు మొత్తం చేశారు. అట్లానే బోలయ్య బాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లను కావచ్చు, ఈ దినుసులను సప్లై చేసిన వాళ్ళని కావచ్చు, వీళ్ళందరినీ కూడా హైదరాబాద్లో సుబ్బారెడ్డి నివాసాన్ని పిలిపించుకొని మాట్లాడుకున్నారంటే దాని అర్థం ఏంటి? సార్ ఆలోచించండి. బోలయ్య బాబా డైరీకి సంబంధించినటువంటి ఇన్ని విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటే, అలాగే ఈ దినుసులకు సంబంధించినవన్నీ అతను పరీక్ష చేశాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు, మేమే చర్యలు తీసుకున్నాం, ప్రపంచంలో అత్యుత్తమైన ల్యాబ్లు ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పని సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు కొన్ని శుభాషితాలు పలికాడు. మరి ఆ శుభాషితాల్లో వీళ్ళ మీద ఏం చర్య తీసుకున్నాడో చెప్పలా.
దాన్ని మరి అన్నిసార్లు పరీక్ష చేశారని చెప్పి అంటున్న తర్వాత ఆ పరీక్షల్లో మైల్డ్గా వస్తాయంట. ఏది ఆవులు మామూలుగా రసాయనిక ఎరువులు వాడిన తర్వాత ఈ గడ్డి తింటే ఆ విధమైనటువంటి మామూలుగా మాంసకృతులు ఉన్నటువంటి ఆనవాళ్ళు మైల్డ్గా వస్తూ ఉంటాయంట. ఓకే. దాన్ని ఆధారం చేసుకొని కలిసినట్టేనా అని మాట్లాడుతున్నాడు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అసలు అక్కడ నెయ్యే లేదని ఇప్పుడు ఈ విచారణలో తేలింది. సిబిఐకి మంచి నువ్వు సవాల్ చేస్తున్నావు. సిబిఐ ఆధ్వర్యంలోనే ఇద్దరు అధికారులు ఉండి దాంట్లో సిబిఐ అధికారులు ఇప్పుడు ఇదంతా బయటికి తీసుకొచ్చారు. మీకు సిబిఐ ఒక్కటి తప్ప ఇంకేం కనపట్ల. ఎందుకంటే 12 సంవత్సరాల 1 నెల 18 రోజులు అవుతుంది మీ నాయకుడు బెయిల్ మీద బయటకు వచ్చి, సిబిఐ విచారణ సందర్భంగా బెయిల్ మీద బయటకు వచ్చి 2019 మే 30వ తారీఖు నుంచి ఈ రోజు వరకు న్యాయస్థానం మెట్లెక్కలేదు. అందుకని మీకు సిబిఐ కావాల్సి వచ్చిందని చెప్పని అనిపిస్తూ ఉంది. మాట్లాడితే ప్రతిదానికి సిబిఐ అంటున్నారు. ఆ సిబిఐ ఇప్పుడు బయటకు తీసుకొచ్చింది. రేపు 21వ తారీఖు నాడు ఆ సిబిఐ కోర్టే కదా రమ్మంటుంది. వెంకన్నతో పెట్టుకున్నారు మీరు. ఆయన అందరికీ ఏం చేయాలో అది చేస్తాడు, అందులో అనుమానమే లేదు. ఇక్కడ ధర్మారెడ్డి ఇవన్నీ పర్యవేక్షణాధికారి ఆయనే కదా. అర్హత లేకపోయినా కూడా ఆ స్థాయిలో కూర్చొని ఉన్నాడు కదా. ఆయనకు అర్హత లేదనేది వాస్తవం. ఆ స్థాయిలో ఆ రోజు తండ్రి కూర్చోబెట్టాడు, ఈరోజు కొడుకు కూర్చోబెట్టాడు. అతను అన్నిటికీ మొత్తం అన్ని సకలం అతనే చూశాడు. సర్వాంతర్యామి అతనేలాగా ప్రవర్తించాడు. జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకోరు చెప్పినా అతను మాటం లేదు. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఇద్దరు ఏం చేయాలో చేశారు. ఆ తర్వాత వాళ్ళకి కరుణాకర్ రెడ్డి వచ్చి కలిశాడు. వాళ్ళ అదేంటంటే మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తారని భావించారు కృష్ణ. ఓకే. లేకపోతే ఆ దేవదేవుడు ఆస్తులు చాలా వరకు లాగేసేవాళ్ళే. ఓకే. అందుకని ఆయన చూసుకున్నాడు పైనుండి. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశాడు. అయినా సరే వీళ్ళకి ఆలోచన కనపట్ల. ఇప్పుడు కల్తీని ఈ కేసులో మాజీ అయినటువంటి ధర్మారెడ్డి గారిని సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన అప్రూవర్గా మారినట్లుగా కూడా తెలుస్తోంది. అప్రూవర్గా మారి ఏం జరిగిందనేది అసలు మొత్తం బయట పెట్టారా? ఆయన కనుక అప్రూవర్గా మారి వాస్తవాలను కనుక బయట పెడితే రాబోయేటువంటి రోజుల్లో ఆయన అలాగే వైవి సుబ్బారెడ్డి గారు వీరిద్దరూ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏమంటారు సార్? ఇప్పుడు సహజంగానే అప్రూవర్గా మారాడు అనుకో, అతనికి వెలుసుబాటు ఇస్తారు. ఓకే. ఎందుకంటే అతను వాస్తవాలు చెబుతాడు కాబట్టి శిక్ష నుంచి తగ్గిద్ది. అసలు శిక్ష చేయకుండా అయితే ఉండరు, ఆ శిక్ష నుంచి తగ్గిద్ది. ఓకే. అతను అన్ని వాస్తవాలు బయటపెట్టాడు అనుకోండి, ఇంత ముందులా కాదు కదా, ఇప్పుడు అంతా రికార్డెడే కదా. ఇక్కడ ఏం చెప్పాడనే దానికి గనక న్యాయస్థానం ముందులో కూడా అదే చెప్తే అతను ఇట్లా జరిగింది అని చెప్పారని నిస్సందేహంగా అప్పుడు అప్రూవర్గా మారినట్టు మనం భావించాలి. అప్పటిదాకా చాలా మంది కొన్ని నాటకాలు ఆడుతున్నారు, చూస్తూనే ఉన్నాం కదా. విచారణ సంస్థల ముందు ఒక మాట చెప్పటం, న్యాయమూర్తి దగ్గర పోయి ఒక మాట చెప్పటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఇన్ని విషయాలన్నీ ముందేసిన తర్వాత, ఇన్ని భాగవతాలన్నీ బయటపెట్టిన తర్వాత, తిరుమల తిరుపతి దేవస్థానానికి పవిత్రమైనటువంటి ఆ దేవస్థానానికి ప్రపంచంలో అతిపెద్దైన ధార్మిక సంస్థగా వెలుగొంచున్నటువంటి ఆ నిలయానికి వీళ్ళు చేసిన అపవిత్రానికి హిందూ భక్తులు రాకుండా చేయాలనే కారణానికి, వీటన్నిటికంటే కూడా నా దృష్టిలో నేను అంటున్నాను, ఇంతకుముందు ఎవరైనా అన్నారో లేదో నాకు తెలియదు, ఆ యొక్క రసాయనికాలు వాడి వాళ్ళు హిందూ భక్తులను కూడా చంపేయాలని భావించారేమో నాకు అనిపిస్తూ ఉంది. అంత ప్రమాదకరమైనటువంటి వాడారు. అదృష్టం బాగుండి 5 సంవత్సరాల్లో 1-2 కంటే ఎవరు తినుండరు, 1-2 లడ్లు కూడా తినుండరు, అంత తినుంటారు సరిగ్గా బాలేవు కాబట్టి. నిస్సందేహంగా కనుక నాలాంటాడైతే సంవత్సరానికి 15 లడ్లు ఈజీగా తినేస్తాడు. దానివల్ల ప్రజల్లో ఒక రకమైన సహజంగానే జరిగి ఉండొచ్చేమో, అది కూడా నేను కాదని అంటలా. సహజంగా ఏదన్నా ఇబ్బందికరాలు అయితే ఏమనుకుంటారు, లడ్డు తిన్నందువల్ల వచ్చింది అనుకోరుగా. అవును. కాబట్టి దాని ఉదంతాలు బయటికి రాలేదేమో నాకు అనిపిస్తూ ఉంది. అంటే అంత కుట్రలో వీళ్ళు పాల్పంచుకున్నారు. తెలియకుండా జరిగితే అది వేరే విషయం, తెలిసే జరిగింది. అందుట్లో మాత్రం వాస్తవం. ఈ విషయాలన్నీ కూడా
ఆ వెంకన్న స్వామి వీళ్ళ ద్వారా బయట పెట్టిస్తాడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.